తప్పేం లేదు. సో ఇప్పుడు కూటమి అనగానే సరే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఉంది. తెలంగాణకు వచ్చినప్పుడు ఎవరు నేతృత్వం వహిస్తారు అని అంటే మరి అప్పుడు బీజేపీ, టీడీపీ వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఒక 5 ఉంటుంది. కానీ ఆ కూటమిలో బీఆర్ఎస్ కూడా ఉంటుందనే చర్చ కూడా ఉంది. మరి దాన్ని ఎక్కడ ఎవరు ఖండించలేదు, ఎప్పుడు ఖండించలేదు. ఒకటి. రెండోది, కూటమి వచ్చినంత మాత్రం అధికారం వస్తుందా అనుకోవడానికి 2009లో మీరుగా మిమ్మల్ని కలుపుకునే కూటమి పెట్టారు, మహాకూటమి. ఆ రోజు దాని పేరు ఒట్టి కూటమి కూడా కాదు, మహాకూటమి. ఏమైంది? ఎలకలబడింది కదా. సో అందువల్ల ఎందుకు దాన్ని చూసి కొంచెం ఏమన్నా శివరవుతున్నారా? ఒక్క విషయం అంటే మామూలుగా ఇంతకుముందు పెద్దలు సత్యమూర్తి గారు మాట్లాడిన మిగతా ఇద్దరు వక్తలు మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో సెంటిమెంట్ వాడుతున్నారు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చారు కదా, సెంటిమెంట్ అయిపోయింది అని అంటున్నారు. మేమేమంటున్నామంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది కాదు ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడేది. ఏ వివక్షకు గురైందో, ఏ పక్షపాతానికి గురైందో ఆ తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడిగా ఇప్పుడు కూడా ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నంలో ఇబ్బంది పడకుండా ఉండటానికి మాట్లాడుతున్న ప్రతిసారి సెంటిమెంట్ అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు, వేరే వాళ్ళు అంటున్నారు. కానీ మేము సెంటిమెంట్ కాదు, తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్, దానికోసమే మా పార్టీ ఆవిర్భావం. రెండోది, మీరు అన్నట్టు మామూలుగా తెలుగుదేశం ఎప్పుడు లేదండి. 2018 ఎన్నికలలో మహాకూటమి పేరు మీద కాంగ్రెస్తో కలిసే ఉంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. బీజేపీ కూడా ప్రతి ఎన్నికలలో జనరల్ ఎలక్షన్లో పోటీ చేస్తూనే ఉంది. అనేక సందర్భాలలో అనేక పార్టీలు ఇప్పుడు చెప్పుకుంటున్న కూటమిల పేరు మీద వస్తాయని చెప్పుకుంటున్న పార్టీలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. దేర్ ఈజ్ అ పాయింట్. ఇప్పుడు మీరే అన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లేదు, ప్రతి ఎలక్షన్లోనూ ఉంది. 2009లో ఉంది, 14లో ఉంది, 14లో ఎమ్మెల్యేలు కూడా ఉంటే మీరు లాగేశారు అనుకోండి, లేకుండానే చేసి పడేశారు ఎల్పీని, లెజిస్లేటివ్ పార్టీని మొత్తం. మీరు కూడా కదా అప్పుడు? నేను 18కి ఎలక్ట్ అయ్యాను. మీరు 18కి ఎలక్ట్ అయ్యారు. అప్పుడు ఉన్న వాళ్ళందరినీ కలిపేసుకున్నారు. సో అప్పుడు ఎంతమంది? 9 మంది గెలిచారా టీడీపీకి? 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 14లో. లేదంటూనే. సరే ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు, అసలు చచ్చిపోయింది అంటున్నారు, మీరే అంటారు. కేసీఆర్ గారు కొన్ని 100 సార్లు అన్నారు, కానీ ఆయన 100 సార్లు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఉంది. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేసింది, 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చేసింది. సో ఇవన్నీ ఉన్నప్పుడు లేదని చచ్చిపోయింది అనుకుంటున్న పార్టీ గురించి ఇంత చర్చ ఎందుకు చేస్తున్నారు? మేము ఇక్కడ చర్చ కాదు, మా ఇంట్రెస్ట్ ఎల్లా ఎప్పటి వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ కాదు. నేను ఎందుకు దీన్ని ఇంత స్ట్రెచ్ చేస్తున్నానంటే, కేసీఆర్ గారు చెప్పింది ఏంటి? ఇక్కడ పాలకులు సరిగా పాలిస్తలేరట, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇటువంటి విషయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని యువతని గోకాడు ఆయన. ఇప్పుడు స్టిల్ యువతని కెలికాడు. స్టిల్ మేము కూడా అదే చెప్పేది. ఇప్పుడు ఏమంటున్నామంటే, ఒకసారి మోసపోయారు. ఈ తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత 2 సార్లు జరిగిన 2 సార్లు జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం ఉన్న తర్వాత జరిగిన అభివృద్ధితో పోలిస్తే ఈరోజు జరుగుతున్నది ఏంటి అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి ఒకసారి మోసపోయారు, మళ్ళీ ఇంకొకసారి రకరకాలుగా ఈ తెలంగాణ మీద కన్నేసిన నాయకులు, పార్టీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పటమే ఉద్దేశం. దానికి సంబంధించి వార్తలు కూడా రకరకాలుగా ఊహాజనితమైన వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మత్తులో పడొద్దు, ఆ ఉచ్చులో పడి మళ్ళీ తెలంగాణను ఆగం చేసుకోవద్దనే ఒక ఆలోచనతోనే ఈరోజు ప్రజల్ని, కార్యకర్తల్ని అప్రమత్తం చేయడానికి మాట్లాడిన మాటలే తప్ప ఎవరినో మామూలుగా ద్వేషించడానికో, వద్దని చెప్పటానికో, రెచ్చగొట్టడానికో మాట్లాడిన మాటలు కాదు. ఎవరు అనలేరు. వద్దని మనసులో ఉన్నా ఆపలేరు. ఒకవేళ అన్నా కూడా ఆపలేరు కదా. ఇందాక సోదరి చెప్పినట్టు మేము కూడా ఆంధ్రాలో మా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆంధ్రాలో పెట్టారు, మహారాష్ట్రలో పెట్టారు, ఒరిస్సాలో పెట్టారు, తప్పలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే ఇక్కడ జరుగుతున్న వివక్ష మీద ఆవిర్భవించిన పార్టీ కాబట్టి నిరంతరం ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఇక్కడ నష్టం జరగకుండా ఉండడం కోసమే 6 నిమిషాలు ఒక ఉద్యమ నాయకుడిగా, పార్టీ నడిపించిన వ్యక్తిగా, ప్రభుత్వాన్ని అందించిన వ్యక్తిగా నిరంతరం ఆలోచిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే ప్రధానం, ఇంకా వేరే ఉండదు. సో ఆ ఇంట్రెస్ట్లో వేరే వాళ్ళు రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, భవిష్యత్తులో రాజకీయంగా రాబోయే పార్టీలు, రాజకీయ పేరు మీద జరుగుతున్న ఇబ్బందులు, జరగబోతున్న ప్రలోభాలు, వీటన్నిటి గురించి కూడా రాజకీయంగా చైతన్యం చేస్తాం మేము. నో డౌట్. అయితే మలయాదవ్ గారు, మీరు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు, 1 టైం ఎమ్మెల్యేగా చేశారు. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇంకా చాలా వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యమం వచ్చింది. మలిదశ ఉద్యమానికి కేసీఆర్ గారు లీడ్ చేశారు. సరే,
ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని వ్యూహాలు రచించారో మొత్తం మీద తెలంగాణ సాధించారు. అంతవరకు డౌట్ లేదు. మొత్తం అన్ని రకాల ప్రజల అంటాం కదా మనం, సబర్ణ వర్ణాల